ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అజ్ఞానతిమిరాంధస్య వ్రతేనాననయ కేశవ ప్రసీద సుముఖోనాద జ్ఞాన దృష్టిప్రదో భవ. అందరికీ నమస్కారం. శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనేకమైనటువంటి పూజలు పునస్కారాలు. యోగిని ఏకాదశి జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి బహుళ ఏకాదశి. ఎందుకంటే ఇక్కడ మనము ఏకాదశి వ్రతాన్ని ఎంత ప్రసిద్ధిగా ప్రశాంతంగా శ్రద్ధగా ఆచరిస్తున్నామో వారందరికీ అనుకూలవంతమైన శ్రీహరి అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. నామమాత్రం చేత ఈశ్వరుడు ప్రసన్నుడైతే భక్తి చేత శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడవుతాడు. కాబట్టి ఆ మహావిష్ణువుని మనం ఎంతగా ఈరోజు పూజించగలిగితే అంతటి అదృష్ట యోగాన్ని పొందుకుంటాం. ఇక్కడ మనకి జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఎప్పుడుంది? 11వ తేదీ. మనకి రేపు రాబోయేటువంటి 11వ తేదీన మనకు ఈ ఏకాదశి, యోగిని ఏకాదశి అంటారు దీన్ని. అది ఉత్తర భారతంలో ఆల్రెడీ వారికి ఆషాఢాంతం అంటే పూర్ణిమాంతం ఆషాఢ మాసం వచ్చేస్తున్న వారికి అక్కడ వారికి ఏకాదశి వస్తుంది. సో విశేష పూజ ఏమిటంటే ఏకాదశి రోజున ఈ నారాయణమూర్తిని మనం పూజించాలి. ఒక రకంగా మీరు శంఖము చక్రము గదా పద్మము అలంకార భూచుడై అంటే ఒక రకంగా చెప్పాలంటే సత్యనారాయణ స్వామి ప్రతిమను పూజ చేయాలి. శంఖ చక్ర గదా పద్మాలంకారమైనటువంటి శ్రీమన్నారాయణని మనం పూజించాలి. అంటే నారాయణ స్వరూపంలో ఈరోజు ఆయన పూజించాలి. ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. స్వామివారికి ప్రీతిగా నిద్ర లేవగానే శ్రీమన్నారాయణ స్మరణ చేసుకోవాలి. వెంటనే మనం స్వామివారికి స్మరణ చేసుకుంటూ పుణ్యస్థానాన్ని ఆచరించాలి. వ్రత సంకల్పం చెప్పుకోవాలి. మండపాన్ని ఆరాధన చేయాలి. మండపారాధన చేసుకోవాలి. పూజ మందిరాన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమలతో పూలతో అలంకరించాలి. మహావిష్ణు ప్రతిమను లేదా ఆ స్వామివారి రూపాన్ని మనం అభిషేకం చేయాలి. పంచామృతం అభిషేకం చేసి చందన తాంబూలాది గంధనాదులు అలంకరింపజేసి ఎర్రని పువ్వులతో తులసి మాలలతో బిల్వముతో స్వామివారిని అర్చన చేసి అష్టోత్తరనామం చెప్పి వీలైతే సహస్రనామం చెప్పి ఆ స్వామివారి మహావిష్ణువుని పూజ చేసి ధూపము దీపము నైవేద్యం ఏం పెట్టాలి వాళ్ళ స్వామివారికి? చాలామంది అంటుంటారు అరటిపళ్ళు పెట్టాలని. పనస పళ్ళు కూడా స్వామివారికి నివేదన పెట్టవచ్చు. లేదా స్వామివారికి మామిడి పళ్ళు కూడా స్వామి నివేదన చేయవచ్చు. లేదా అరటి పళ్ళు కూడా పెట్టవచ్చును. ఖర్జూర ఫలం కూడా పెట్టవచ్చును. పచ్చి ఖర్జూరం కూడా స్వామివారి పెట్టవచ్చును. అయితే కొంతమంది పసుపు రంగు పూలతో పూజ చేయమని చెప్తుంటారు. శ్రీమన్నారాయణుడికి పసుపు రంగు పూలు ఇష్టం అని చెప్పేసి బంతి పూలతో కానీ పసుపు పూలతో కానీ మనకి ఈ కాలంలో పసుపు పూలు కాస్తుంటాయి. శంకు పూలు లాగా ఉంటాయి, కొన్ని ఆకు పూలు లాగా అవి పసుపు పూలు. వాటితో కూడా అర్చన చేయమని చెప్తుంటారు. లేదంటే పచ్చ చామంతి అందరికీ దొరికేది. లేదా మనకి ఈ యొక్క కొద్దిగా పూలు ఉంటాయి, గంగాధర పూలు ఉంటాయి, వాటిని కూడా మనము పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. స్వామివారికి మనం అలంకరింపజేయచ్చు. ధూపము దీపము నైవేద్యం ఇలా స్వామివారి పెట్టి ఆ స్వామివారికి హారతి మంగళహారతి ఇచ్చేసి ఈరోజు మొత్తం కూడా భాగవత భారత గ్రంథాలని పఠన చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండాలి. రాత్రి మొత్తం కూడా జాగరణ అనేది పాటించాలి. అలా జాగరణ చేయడం వల్ల మనలో ఉన్నటువంటి అతి సూక్ష్మ చైతన్య శక్తి అద్భుతంగా పనిచేస్తుంది. అతి సూక్ష్మంగా ఉండే అణుబాంబు కంటే ప్రమాదకరమైనటువంటిది. అంతటి అణువులో అణువుగా ఉంటూ మనకి కావలసిన చైతన్యాన్ని, స్ఫురణని, బుద్ధిని, వివేకాన్ని, లక్ష్య సాధనని, జ్ఞాపక శక్తిని, విద్యాలంకారాన్ని, అలాగే సంపాదనలో మెళుకువలని, వ్యాపారంలో అనేకమైనటువంటి మెళుకువలని, శత్రునాశనాన్ని, 10 మందిలో గౌరవాన్ని పొందుకునేట్టుగా చేసేటువంటి ఒక సూక్ష్మ చైతన్య శక్తి అనంతమై మన శరీరం నిండా కూడా ఆ శక్తి ప్రసరింపజేసి తప్పకుండా శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం వల్ల మనకి అసాధ్యం అనుకునేది లేదు. ఇది నిజం. నేను చెప్పింది బాగా వినండి. నేను ఏది కూడా సొల్లు కబుర్లు చెప్పేవాడిని కాదు. ధర్మశాస్త్రంలో చెప్పబడిన విషయాలు ఇవి మీకు భాగవతంలోనూ స్పష్టంగా చెప్పబడింది, భగవద్గీతలో కూడా చెప్పబడింది. నేనే అనంతుడను, సూర్యచంద్రులు కళ్ళుగా కలిగి భూగోళం మొత్తం కూడా నోరుగా ఉన్నటువంటి వ్యక్తి, అసలు కింది నుంచి ఆకాశమంత వరకు కూడా ఇంతింతై వటుడింతై తానంతై తనంతై శేషాచలాలు దాటిపోయి అంతరిక్షాన్ని దాటిపోయి 14 లోకాలని కలిపినటువంటి మహానుభావుడు, విరాట్ స్వరూపుడు శ్రీమన్నారాయణుడు. అటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని మన కళ్ళతో చూసినప్పుడు ఎంతటి ఆనందం వస్తుంది, ఎంత ఆనందం కలుగుతుందో ఆలోచించండి.
ఆ మూర్తిని తలుచుకుంటేనే అద్భుతమైనటువంటి ఆనంద యోగం, ఆ స్వామిని కళ్ళల్లో నింపుకుంటేనే పరవశం కలుగుతుంది. అటువంటి శ్రీమన్నారాయణని మనం ఈరోజు పూజించడం వల్ల ఆ రాత్రి జాగరణ మొత్తం కూడా ఇటువంటి భాగవతాన్ని, భారత పాఠాన్ని, భగవద్గీతను చదువుతూ హరినామ స్మరణ చేస్తూ సంకీర్తనలు, భజనలు చేస్తూ, అలాగే మర్నాడు పొద్దున్నే శుభ్రంగా స్నానం చేసి ద్వాదశి వ్రతాన్ని అంటే ద్వాదశి రోజు ఉదయం విష్ణు పూజ చేసి బ్రాహ్మణులకి భోజనం, వస్త్రదానం చేసి తర్వాత భార్యతో కలిసి ఉపవాస దీక్షను విరమించుకోవాలి. అది ఏకాదశి పరిపూర్ణటువంటి పూజా విధానం, ఆనందయోగం. మరి ఈ వ్రత సంకల్పన ఎప్పుడు చేసుకోవాలి మనం అంటే మనం ముందు రోజు ఏకాదశి ఉదయం లేస్తాం కదా, సూర్యుడికి ముందే లేచి ఏకాదశి వ్రతం దేవ కరిష్యేహం తవాజ్ఞయ కరణం మే భవాచ్యుత సంసారార్ణవతారక. ఓ అచ్యుత, నీ ఆజ్ఞ మేరకు నేను ఏకాదశి వ్రతాన్ని అనుసరిస్తున్నాను. ఈ సంసార సాగరం నుండి నన్ను దరిచేర్చేవాడివి నీవే, నీ పాదాలే నాకు శరణము అని ఆ స్వామికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత స్వామివారికి వ్రత పారాయణ, అలాగే పూర్తిగా స్వామివారికి అయిపోయిన తర్వాత మనం అజ్ఞాన తిమిరాంధస్య వ్రతే నానయ కేశవ ప్రసీద సుముఖోనాథ జ్ఞాన దృష్టి ప్రదోభవ అన్న శ్లోకాలు చెప్పుకొని అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఆనందకరమైనటువంటి జీవనాన్ని పొందుకోవాలి. ఇక్కడ మీ అందరికీ యోగిని ఏకాదశి వ్రతం పద్మపురాణంలో ఉంది. ఈ ఏకాదశి వ్రత పురాణం బాగా చెప్తాను, మీకు స్పష్టంగా వినండి. పూర్వము ధర్మరాజుకి శ్రీకృష్ణుడు ఈ యోగిని ఏకాదశి మహత్యాన్ని ఒక కథ ద్వారా వివరించారు. హేమమాలి విధి నిర్వహణ. అలకాపురిని పాలించే కుబేరుడు పరమ శివభక్తుడు. అతను ప్రతిరోజు శివార్చన చేసేవాడు. అతనికి పూజ కోసం మానస సరోవరం నుండి స్వచ్ఛమైనటువంటి పువ్వులు అంటే అప్పుడే మొగ్గ విచ్చుకున్నటువంటి పూలని తెచ్చిచ్చే బాధ్యత హేమమాలి అనే యక్షుడిది. ఈ ఒకరోజు ఆ హేమమాలి పూలు తెచ్చే క్రమంలో తన అత్యంత అందమైన భార్య అయిన విశాలాక్షి వ్యామోహంలో పడి సమయం మర్చిపోయి ఆనందంలో ఉంటాడు. తద్వారా శివ పూజకి పూలు తీసుకెళ్లడంలో బాగా ఆలస్యం చేస్తాడు. కుబేరుని ఆగ్రహం మరియు శాపం కూడా వాడికి బాగా కొడుతుంది. పూజా సమయం దాటిపోతుంది, కుబేరుడికి పూజ చేసుకోవట్లేడు. అయ్యో పూలు రావట్లేదు నాకు, అయ్యో స్వామివారికి నేను సగం పూజలో ఉన్నానని చెప్పేసి ఆ కోపం బాగా ఆగ్రహించుకుంటాడు. హేమాలు పిలిపించి విషయం తెలుసుకుంటాడు. గట్టిగా ఇంకో ఇద్దరిని పంపించేసి వెంటబడ్డాను అని చెప్పి వాడిని తీసుకొచ్చాక ఏంట్రా నువ్వు ఇంత లేట్గా చేసావంటే కుబేరుడు హేమాల్ని పిలిపించి కారణం తెలుసుకుంటాడు. విధి నిర్వహణలో ఉన్నటువంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేందుకు అతడిని భార్యకు దూరమై భయంకరమైన శ్వేత కుష్ఠి రోగముతో బాధపడుతూ భూలోకంలో పడిపోదువుగాక అని శపిస్తాడు. ఈ రకమైనటువంటి పాపకర్మల వల్ల ఈ తెల్ల బొల్లి అంటే శరీరం తెల్లగా ఉంటుంది కదా, తెల్ల కుష్ఠి వ్యాధి అది వస్తుంది. ఇది వ్యామోహంతో అంటే దైవ కార్యాన్ని మరచి చేయాల్సిన పనిని పక్కన పెట్టి అనవసరమైనటువంటి అలసత్వంతో ఈ యొక్క సరసాలు చేసిన వాళ్ళకి ఈ రోగం వస్తుందని గరుడ పురాణంలో చెప్పబడింది మనకి. ఇక్కడ అదే విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతుంది. అక్కడ ఆ విధంగా ఆ కుబేరుడు శపిస్తాడు, భూలోకంలో పడిపోతాడు. ఇక శాపగ్రస్తుడైనటువంటి హేమమాలి స్వర్గం నుండి భూలోకంలో పడిపోయి భయంకరమైన వ్యాధితో ఆకలి దప్పులతో అడవుల్లో తిరుగుతుంటాడు. కానీ గత జన్మ సుకృతం వల్ల అతనికి భగవంతునిపై భక్తి స్మరణ మాత్రం పోలేదు. ఎందుకంటే ఎప్పుడు శివనామస్మరణ చేసేవాడే కదా, కానీ ఆ యొక్క స్మరణ పోలేదు. ఇక అలా బాధపడుతూ ఒకరోజు హిమాలయాల్లోని తపస్సు చేసుకుంటున్న మార్కండేయ మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంటాడు. మహర్షి పాదాలపై పడి తన దీనస్థితిని తప్పును వివరించి శరణు కొడతాడు. అప్పుడు యోగిని ఏకాదశి ఉపదేశం మరి శాప విముక్తి చెప్తాడు ఆ యొక్క మార్కండేయ మహర్షి. హేమమాలి, నీ స్థితి నాకు అర్థమైందయ్యా అని జాలిపడుతూ మార్కండేయ మహర్షి ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ఆచరించు అని నీ వల్ల అంటే దీనివల్ల నీ పాపాలను తొలగిపోయి నీ రోగం నయమవుతుందని ఉపదేశిస్తాడు. మహర్షి చెప్పగానే విధంగానే హేమమాలి అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి యోగిని అంటే యోగము తను అనుకున్నది సాధించేటువంటి యోగ నిష్ఠ ద్వారా ఏకాదశిని ఆచరిస్తాడు. శ్రీ మహావిష్ణువు కృపతో అతని కుష్ఠి వ్యాధి నేమై తిరిగి తన దివ్యమైన యక్షరూపాన్ని పొంది స్వర్గానికి వెళ్ళి తన భార్యతో కలిసి సంతోషంగా జీవిస్తాడు. యోగిని ఏకాదశి వ్రతాన్ని నిష్ఠాచరణ వల్ల ఈ కథను చదవడం వల్ల దాదాపుగా మనం 88,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసేంత గొప్ప పుణ్యఫలం లభిస్తుందని పద్మపురాణంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించాడు. యోగము అంటే జరిగినటువంటి పాపకర్మని అనుభవిస్తూ ఇటువంటి ఏకాదశి తీసుకొని యోగనిష్ట ద్వారా మన నెగిటివ్ ఉన్నటువంటి యోగాన్ని పోట్టుకొని సద్గతిని పొందుకునేటువంటి యోగ శిష్టాన్ని మనం
పొందుకునేది కాబట్టి యోగము అంటే అనుభవించినది, ఆనందాన్ని పొందేది గొప్ప యోగము. దుర్యోగము పాపాన్ని నాశనం చేసుకొని శుభయోగాన్ని పొందేది కనుక యోగిని ఏకాదశి అనేటువంటి స్మరణ దీనికి బాగా వచ్చింది. వాటి కథ విని ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి శ్రేయశ్వర ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వం శ్రీ నారాయణ అర్పణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.